ఫస్ట్లీ వన్ ఇంపార్టెంట్ థింగ్, నేను ఏ పార్టీకి అగెనెస్ట్ని కాదు, నేను ఏ పార్టీ తరపు నుంచి కాదు. అసలు నిజమైన గాంధీ గారి ఫాలోవర్స్ ఎట్లా ఉంటారో తెలుసా? మీరు అన్నీ పాటించాల్సిన అవసరం లేదు. ఒకటే విషయం, జస్ట్ వన్ థింగ్, అహింస అనే మార్గంలో నడిస్తే సరిపోతుంది. మీరు ఒక్క విషయం చేస్తే సరిపోతుంది, మిగతా ఏ విషయాలు అవసరం లేదు. మీరు ఇప్పుడు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో, డిఫారెస్టేషన్ చేయాలనుకున్నదైనా సరే, హైదరాబాద్ కూల్చివేతలైనా సరే, ఇప్పుడు జరుగుతున్న ఈ గాంధీ గారి విగ్రహం కోసం ఒక 450 ఫ్యామిలీస్కి మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఏదైనా సరే అది హింస కిందనే వస్తుంది. మీరు అనుకున్న హింస కిందికి రాదు. మీరు కాంగ్రెస్ జెండా కప్పుకోగానే గాంధీవాదులు అయిపోరు. ఆయన ఫాలోవర్ అయితే గాంధీవాదులు అవుతారు. తెలంగాణలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాట్ ఈవెన్ వన్, చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్గా ఒక 3 చెప్తాను. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ అనడం కూడా కరెక్ట్ కాదేమో. ఎందుకోసం అంటే వాళ్ళకి 28 years దాకా వాళ్ళు లైబ్రరీ చుట్టూ మాత్రమే పగలనక రేయనక కష్టపడి గడ్డాలు పెంచుకొని మీసాలు పెంచుకొని చిన్న పిల్లల తల్లులు వచ్చి కూర్చొని వాళ్ళు చదువుకుంటుంటే వాళ్ళకి జాబులు జాబ్స్ వేయట్లేదు. అది కాకుండా ఇంకా అంగన్వాడీస్ ఉన్నాయి, గురుకులాల్స్ ఉన్నాయి. వాటికి ఈ ప్రాబ్లమ్స్ ఏవి కనిపించవు. అంగన్వాడీస్ ఎన్ని ఇయర్స్ నుంచి సర్వీస్ చేస్తున్నారు లేడీస్, వాళ్ళకి సరైన వేజెస్ లేవు. గురుకుల పాఠశాలలు ఉన్నాయి, వాళ్ళకి ఫుడ్ సరిగ్గా వెళ్తుందా, లేకపోతే దాంట్లో కూడా గర్ల్స్ ఉంటారు, వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ అందుతున్నాయా, సరైన ట్రీట్మెంట్ జరుగుతుందా, ఇవేమీ అవసరం లేదు గవర్నమెంట్కి. తెలంగాణలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, తెలంగాణ మూసినది ఎంత కంపు కొట్టినా కానీ హైదరాబాద్లో ఉండలేం. కానీ హైదరాబాద్కి వెళ్తే కోర్టు ఆ పరిసరాల్లో తిరగాలని అంటే ముక్కు మూసుకొని పోవాల్సి వస్తుంది, బస్సులో అయినా ఎక్కడైనా సరే. అది క్లియర్ అయ్యింది. అది మీకు పెద్ద ప్రాబ్లంగా అనిపిస్తలేదు. మమ్మల్ని ఖాళీ చేయడానికి సీఎంకి ఎలాంటి రైటు లేదు. సీఎం జస్ట్ సర్వెంట్, మేము గెలిపించుకున్న సర్వెంట్ మాత్రమే. ప్రొటెస్ట్ చేయడానికి గల రీజన్ కూడా ఒకటి. ఇప్పుడు మనకేంటి, ఆ 450 ఫ్యామిలీసే కదా పోనీయండి అని చెప్పేసి మనం అనుకుంటే కుదరదు. ఎందుకు? యావరేజ్ మిడిల్ క్లాస్ పీపుల్స్ డ్రీమ్ అండి ఒక హౌస్ అంటే, ఒక ఇల్లు కట్టడం అంటే మిడిల్ క్లాస్ పర్సన్కి ఎంత పెద్ద డ్రీమ్, ఎంత పెద్ద అచీవ్మెంట్ ఉంటుంది. అది మీరు ఎంత కాంపెన్సేషన్ ఇస్తే మాత్రం ఇల్లు ఇచ్చేయాలా? మీరు అంతగా డెవలప్మెంట్ చేయాలి అని అనుకుంటే అంగన్వాడీస్ ఉన్నారు, గురుకుల పాఠశాలలు ఉన్నాయి, జాబ్ లేని పర్సన్స్ ఉన్నారు. యూత్కి ఏమైనా హెల్ప్ చేయండి, ఓల్డ్ పీపుల్స్కి పెన్షన్స్ పెంచండి, అగ్రికల్చర్